వారు ఇంక చెప్తా వినండి. యేసు ప్రభువు యెరూషలేముకు వస్తున్నారు. దేని మీద వస్తున్నారు చెప్పండి? గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? బేతనియా నుంచి, బేత్పగే నుంచి యెరూషలేముకు వస్తున్నాడు అని తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఏం విషయం వచ్చేసి తెలిసిపోయింది. ఒక కబురు వచ్చేసింది, యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు అని తెలుసుకున్న వాళ్ళంట చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు పనులన్నీ వదులుకొని, ఉద్యోగాలన్నీ మానుకొని, అన్నీ కూడా ఆపుకోనంట గబగబ బయటకు వచ్చి, ఆ రోజు యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన సెలబ్రిటీగా ఉన్నాడు. ఆ రోజు మనం గమనించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, నజరేతులో, కపెర్నహూములో, గలిలయలో, కానాలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఈయన, దయ్యాల్ని వెలగొట్టాడు ఈయన, రోగుల్ని స్వస్థపరిచాడు ఈయన, లాజరుని చనిపోతే 3 రోజుల తర్వాత తిరిగి. కాబట్టి ప్రజలంట తండోపతండాలుగా వచ్చారంటే ఎవరంటే, ఒకటి యేసు ప్రభుని చూడటానికి. అంత గొప్పవాడా, అంత శక్తిమంతుడా, అంత గొప్ప గనుడా, చెవులారా విన్నది కల్లారా చూద్దామని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేసారంట. అడిగారు, ఆయన ఓడిపోయిన క్షణాలు ఎక్కడ ఉన్నాయి అంటే, దేంట్లో కూడా ఓడిపోవాలి ఆయన. దయ్యాలు పడితే దయ్యాలు పరిగెత్తిస్తున్నాడు, రోగాలు వస్తే రోగాల్ని పరిగెత్తిస్తున్నాడు, పేదరికంతో ఉంటే పేదరికం లేకుండా చేస్తున్నాడు, చనిపోతే నిద్ర లేపినట్టుగా నిద్రను లేపినట్టుగా ఆయన చేతికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే కొన్ని వేల మందికి ఇంకా మిగిలిపోయిన 12 గంపలు విన్నారు. కల్లా చూద్దామని వచ్చారంట. చివరికి ఎంత గుంపు అయిందంటే 100 మంది వచ్చారు. మేబీ 1000 మంది కూడా అయి ఉండొచ్చు. అయితే అతని దగ్గరికి వెళ్ళడానికంట ఒట్టి చేతులతో ఎలా వెళ్దాం? మీరు అనుకోరా? బంధువుల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్దాం అంటారా? అనరా? మీరు కూడా మీరు మీ స్నేహితుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా ఎలా వెళ్తారమ్మా? ఏదో క్యారీ బ్యాగ్ లేకుండా వెళ్తే అక్కడ ఘనత ఉండిద్దా? అక్కడ గౌరవం ఉండిద్దా? ఏ ఉండదు, అక్కడ ఉండదు. ఎంతో కొంత ఏదో కొంత తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. మరలా చెప్తున్నాను నీకు. ఇప్పుడు యేసు ప్రభుని ఎదుర్కోవాలంటే ఏం చేశారంటే, ఖర్జూరు మట్టలు ఏం చెప్పండి, మట్టలు ఏం చేశారు? కట్ చేసి వాటిని చేత పట్టుకొని వచ్చారంట. ఒకటి స్త్రీలంట వారికి ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెచ్చారంట. ఆయన వచ్చే మార్గం అంతటిలో కూడా రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ పరుస్తారే అమ్మా, చెప్పండి. గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ పరిచినట్టుగా ఏం పరిచారు ఆ రోజు? వారి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటివి, ఇంకా చెప్పాలంటే పెట్టెల్లో ఉన్నటువంటివి, అల్మారులో ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో, వ్యాల్యూ గలవి కావచ్చు, ఏదైనా సరే అవన్నీ దారి పొడుగునా అదే ఆ రోజు గ్రీన్ కార్పెట్. రెండవది రెడ్ కార్పెట్. వీళ్ళందరూ ఖర్జూరం పట్టుకొని వచ్చారు. చిన్నపిల్లలు కూడా వచ్చారంటమ్మా. చిన్నపిల్లలు కూడా ఎక్కడైనా కూడా చిన్నపిల్లలు ఉండాల్సిందే కదమ్మా. అది పెళ్ళైనా, పుట్టినరోజైనా, ఏదైనా కూడా చిన్నపిల్లలు లేకుండా ఏదైనా ఊహించగలం మనం? చిన్నపిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళు ఎలా వచ్చారు? మేము కూడా ఎలా వస్తాం? మౌనంగా మేము కూడా ఎలా మౌనం వస్తాం? వాళ్ళు ఏం చేశారంటే, మా నోటి నిండా స్తోత్రాలు ఉన్నాయి, మా నోటి నిండా ఆరాధన ఉన్నది, మా నోటి నిండా కేకలు ఉన్నాయి, యేసు ప్రభుకు జై అంటాం అన్నట్టుగా. అమ్మా చిన్నపిల్లలకి ఏం అర్థం? కొన్నిసార్లు అమ్మ జై జై అంటారు కదా. ఆ జై అన్న పదం ఇశ్రాయేలు దేశంలో హోసన్నా అనే పదంగా మార్చారు. హల్లెలూయా. చిన్నపిల్లల నోటి నిండా హోసన్నా. ఆ రోజు స్లోగన్ ఏంటంటే, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనగానే వెనకాల వాళ్ళు అవును స్తుతింపబడును గాక, ఆ దావీదు కుమారునికి జయము, అవును దావీదు కుమారునికి జయము, హోసన్నా అని చెప్పి కేకలు వేసుకుంటూ వచ్చారంట. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు హోసన్నా అంటే అర్థం ఏంటంటే, అది కూడా మా దేవుని బిడలారా మనం గమనించుకుంటే రక్షణ దయచే ప్రభువా. హోసన్నా అంటే ఏంటి? నాకు రక్షణ కావాలి. మనకేం కావాలి? అది తెలియక మనకేం చేస్తాం? ఉద్యోగాలు కావాలి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి కాదనట్లా. అంతకంటే ప్రాముఖ్యంగా రక్షణ. వాళ్ళు అడుగుతున్నారు, మాకు రక్షణ
మాకు రక్షణ కావాలి ప్రభువా అంటున్నారు. అక్కడ తాగిపోకుండా మా జీవితాన్ని అభివృద్ధి పరచు ప్రభువా. దానికి ఏం పదం వాడాడంటే 118వ కీర్తన చదవండి దయచేసి. 118వ కీర్తన 25వ వచనం చదవండి. హోసన్న అనే పదాన్ని ఎలా విభజించారంటే మనం గమనించుకుంటే 118వ కీర్తన 25వ వచనంలో గమనించుకుంటే దేవుని బిడ్డలారా చూడండి అక్కడ, యెహోవా యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఇది హోసన్న అంటే అర్థం ఏంటంటే నన్ను కాపాడు, నాకు రక్షణ దయచేయి, నాకు జీవము దయచేయి అని అడుగుతున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఏమంటున్నారంటే యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, నన్ను 30 60 100 దీవించు, నా బిడ్డలను నా భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె దీవించు నాయన, నాకు ఆరోగ్యాన్ని, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుము నాయన, నాకు ఇచ్చిన కుటుంబాన్ని విస్తరింపు చేయు ప్రభువా, నా సంఘాన్ని అభివృద్ధి పరచు ప్రభువా అని చెప్పంట. హోసన్న అంటే ఇది అర్థం. హోసన్న అర్థం ఏంటమ్మా? ఇవన్నీ కలిపితే హోసన్న